సర్క్యులర్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే సర్క్యులర్లో 5 మెంబర్స్ సిట్టింగ్ అన్నప్పుడు ఓకేనా 5 మెంబర్స్ సిట్టింగ్ అన్నప్పుడు మనం సో ఈ విధంగా తీసుకుంటాం 1 2 3 4 5 ఓకేనా. ఒకవేళ 6 మెంబర్స్ ఉన్నారనుకోండి 6 మెంబర్స్ అంటే ఈ విధంగా తీసుకుంటాం ఓకేనా. మెయిన్గా 8 మెంబర్స్ ఎక్కువ అడుగుతాడు ఓకేనా. 8 మెంబర్స్ అంటే ఈ విధంగా మనం సర్క్యులర్ తీసుకుంటూ ఉంటాం ఓకేనా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఫేసింగ్ ఇన్సైడ్ అనొచ్చు, ఫేసింగ్ అవుట్ సైడ్ అనొచ్చు. మరి ఫేసింగ్ ఇన్సైడ్ ఉన్నప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏ విధంగా ఉంటాయి, ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏ విధంగా ఉంటాయి నేర్చుకుందాం. మీరు ఎప్పుడు కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఓకేనా, సిట్టింగ్ అరేంజ్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి, అండ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎప్పుడు కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. దీన్ని నేను స్టార్టింగ్ పాయింట్ అంటాను ఓకేనా. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, స్టార్టింగ్ పాయింట్ ఓకేనా. ఇక్కడ స్టార్ట్ చేశారనుకోండి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకేనా. సిట్టింగ్ అరేంజ్మెంట్లో చాలా క్లియర్గా ఉండాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారనుకోండి మీకు ఈజీ అయిపోతుంది చూడడానికి కూడా, కూర్చోబెట్టడానికి కూడా ఓకేనా. సో ఇప్పుడు ఇందులో ఏం నేర్చుకున్నారంటే మీరు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నేర్చుకున్నారు.